హలో అండి, దిస్ ఇస్ చందుకర్ శిరీష. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయింది కదా, మళ్ళీ వొకాబులరీ ట్రైనింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్ వొకాబులరీ, దట్టు ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వర్డ్స్తో వచ్చేసాను. రోజు 5 వర్డ్స్ చూద్దాం. ఓకే. అబైడ్ బై, కట్టుబడి ఉండడం. అబైడ్ బై అంటే కట్టుబడి ఉండడం. యాబ్సెంట్ ఫ్రమ్ అంటే హాజరు కాలేదు అని అర్థం. యాబ్సెంట్ ఫ్రమ్ అంటే హాజరు కాలేదు. యాబ్సెంట్ ఫ్రమ్ స్కూల్ అలా అంటారు కదా, అలా. అబ్జర్వ్ ఇన్ అంటే నిమగ్నమైన లేదా లీనమైన. అబ్జర్వ్ ఇన్ అంటే నిమగ్నమైన అని అర్థం వస్తుంది. యాక్సెస్ టు అంటే అవకాశం లేదా ప్రవేశం. యాక్సెస్ టు అవకాశం లేదా ప్రవేశం. అకౌంట్ ఫర్. అకౌంట్ ఫర్ అంటే కారణం చెప్పు అంటే జవాబు ఇవ్వడం అనమాట, లేదా వివరణ ఇవ్వు అని అర్థం. అదే అకౌంటబిలిటీ అంటాం కదా సినిమా డైలాగ్స్లో చాలా. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అంటే రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇంత అమౌంట్కి వివరంగా ఈ వివరణ ఇవ్వడం అనమాట. ఇంత అమౌంట్కి ఇంత లెక్క అయింది అని చెప్పి వివరంగా చెప్పడాన్ని జవాబుదారీ అంటే బాధ్యతతో వివరణ ఇవ్వడాన్ని, కారణం చెప్పు లేదా గమనించడం అనే అర్థం వస్తుంది. ఓకే అండి. హాయ్ అండి. 4 సామెతలు కూడా నేర్చేసుకుందాం రోజు. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు సామెతలు అంటే ఇడియమ్స్ ఇంగ్లీష్లో. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటంటే కొన్నిసార్లు కష్టాలు వచ్చినా మనకు మంచివే చేస్తాయని, అంటే కష్టాలు వచ్చేవి మంచికే అని అంటారు కదా, దాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. యాక్చువల్గా అచ్చంగా చెప్పాలంటే వేషంలో ఒక ఆశీర్వాదం అని. ఓకే, కష్టాలు వచ్చినా మంచికే అని అర్థం. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఓకేనా. బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే డొంక తిరుగుడుగా మాట్లాడడం అని. అంటే స్ట్రైట్గా మాట్లాడరు, అంత స్టోరీ అంతా చెప్పి ఒక్కొక్కటి విప్పుకుంటూ స్ట్రైట్గా మాట్లాడకుండా తిప్పి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, నేరుగా చెప్పకుండా అటు ఇటు మాట్లాడడం అనమాట. ఓకే. పేషెన్స్ ఇస్ ద వర్చ్యూ. పేషెన్స్ ఇస్ ద వర్చ్యూ అంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అని అర్థం. ఓకే, పేషెన్స్ ఇస్ ద వర్చ్యూ అంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం